గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? చెప్పటానికి మాట రావట్లేదు. కారణం ఏమై ఉంటుంది అని అంటే ఏం చెప్పాలి? ఒక తెలుగుదేశం పార్టీ వికృత చేష్టలకి, వాళ్ళ ఐటీడీపీ వికృత చేష్టలకి, వాళ్ళ సోషల్ మీడియా ప్రవర్తించినటువంటి దుర్మార్గపు పోకడలకి ఒక జీవితం బలైపోయింది. ఒక కుటుంబం చింద్రమైపోయింది. పలకరించే దిక్కులేక, ఏం చేయాలో తెలియక, ఆత్మస్థైర్యం దెబ్బతిని, ఆత్మాభిమానం దెబ్బతిని, నాకు ఇది ఒక్కటే జీవితంలో శరణ్యం, ఇటువంటి మాటలు పట్టం కన్నా చచ్చిపోవటమే మేలు అని అనుకొని ఒక నిండు ప్రాణం తను ఉరేసుకుంది. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఒక ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం, జనసేన లాంటి పార్టీల ఇటువంటి ఈ వికృత చేష్టలు ఇక్కడే ఉంటాయేమో, ఇంకా ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటాయా ఇట్లాంటివి అని అంటే ఏమో, ప్రపంచం మొత్తం బాగానే ఉంటుందేమో. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈ వికృత చేష్టలు చేసి ఈ దుర్మార్గులు, వెధవలు, చవటలు, సన్యాసులు, ఒక అమ్మకి బాబుకి పుట్టకుండా ఏ జంతువులకో పుట్టిన వెధవలు చేసిన దుర్మార్గపు దుష్కృత్యాలకి ఒక ఆడపిల్ల బలైపోయింది. ఏదో సరదాగా ఒక వీడియో సెల్ ఫోన్ చేతిలో ఉంది. ఆ అమ్మాయికి ఉన్నటువంటి సంతోషాన్ని, ఆ అమ్మాయి అనుభవిస్తున్నటువంటి లబ్ధిని సోషల్ మీడియాలో ఏదో సంతోషంగా 4 మాటలు పెట్టుకోదలుచుకుంది. అది పెట్టుకోవటం తప్ప, అన్యాయమా, దేశద్రోహమా? రాజ్యాంగం మనకి ప్రసాదించింది, స్వేచ్ఛను ప్రసాదించింది, వాక్ స్వాతంత్రాన్ని ప్రసాదించింది, అలాగే భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది. ఇవేవి కరెక్ట్ కాదన్నట్టు, తప్పన్నట్టు ఒక్కొక్కళ్ళు ఆ అమ్మాయిని క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. ఆ అమ్మాయి ఎవరితో ఏం చేస్తే నీకు పిల్లలు పుట్టారు, అసలు చెప్పటానికి వీళ్ళేనంటే దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడిన దౌర్భాగ్యులు వీళ్ళు. ఒక అమ్మకి బాబుకి పుట్టిన వాళ్ళైతే కాదు, ఖచ్చితంగా జంతువులకో, ఏ క్రూర మృగాలకో, లేకపోతే ఇట్లాంటి వాటికో పుట్టిండుంటారు. ఇటువంటి ఒక పెంపకం కూడా సరిగ్గా లేని ఒక దౌర్భాగ్యులు ఇటువంటి మాటలు మాట్లాడారు అని అంటే, అమ్మ గీతాంజలి, నువ్వు తప్పు చేసావేమో అని బాధ మనసులో కలుగుతుందిరా తల్లి. అయితే నువ్వేం చేయగలవు? ఏం చేయలేవు. నువ్వు ఒక ఆత్మాభిమానం కలిగిన పిల్లవి. ఏదో రకంగా నీ సంతోషాన్ని వెళ్ళబుచ్చుకున్నావు తప్ప ఇటువంటి నికృష్టులు, దౌర్భాగ్యులు ఈ సమాజంలో ఉంటారన్న సంగతిని నువ్వు గమనించలేక, ఇటువంటి నిందారోపణలు నెత్తి మీద వేసుకోలేక ఆత్మహత్య చేసుకోవటానికి, చచ్చిపోవటానికే ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నావంటే మనసు తట్టుకోలేకపోతుందిరా అమ్మ. నువ్వు తప్పు చేసావని మనసులో అనిపిస్తున్నా నీ ఆత్మాభిమానం నిన్ను చంపేసింది. ఈ ఆత్మాభిమానాన్ని నాశనం చేసిన విధవ ఎవడైనా సరే వాడు శిక్ష అనుభవించి తీరాలి. ఇది ఇవాళ పుట్టుకొచ్చినటువంటి వ్యవస్థ కాదు. ఇవాళ అమ్మాయి ఏదో ఇవాళ చేసుకుంది అని చెప్పేసానంటే ఎందుకని అని అనుకోవటానికి ఈ చరిత్ర ఇవాళది కాదు. గత కొంతకాలం నుంచే తెలుగుదేశం పార్టీ, దాని వ్యవస్థ, వాళ్ళ అవినీతి నుంచి, అకృత్యాల నుంచి, లేకపోతే అరాచకం నుంచి పుట్టినటువంటి పార్టీలు ఈ జనసేన కానీ, ఈ తెలుగుదేశం పార్టీ కానీ. వీళ్ళు చేసేది, వీళ్ళు రెచ్చగొట్టేది ఏంటి? గతంలో మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెబుతాను. ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఈయన రాజశేఖర్ అనే సినిమా యాక్టర్ మీద దాడికి వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఆయన్ని చంపటానికి వెంటపడిన సందర్భంలోనే ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ కుహన లౌకికవాదులు, ఈ కుహన దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ రోజు నోతెత్తి వెధవల్లారా, దౌర్భాగ్యులారా, ఏం మాట్లాడుకునే వాక్ స్వాతంత్రం లేదా, ఇలా దౌర్భాగ్యం ఇలా చేస్తారా అని చెప్పేసి తిట్టున్నా ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు నోరెత్తిన వాళ్ళ యొక్క సైన్యానికి తప్పని చెప్పి చెంప మీద కొట్టున్నా ఇవాళ ఇటువంటి ఇది దాపురించి ఉండేది కాదు. పోసాని కృష్ణమురళి మీద దాడి చేసినప్పుడు తప్పురా వెధవల్లారా, ఇది మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారు? మీరు ఏమన్నా మా భావ ప్రకటన స్వేచ్ఛని గొంతు నిలిమేయాలనుకుంటున్నారా? ఏం చేశారని మీరు ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లో పోరాడండి, మీకు ఏమైనా బాధ కలిగితే డిఫర్మేషన్ కేసులు వేసుకోండి అని చెప్పాల్సింది పోయి ఆయన మీద దాడి చేయడానికి పురిగెలిపిన రోజునే మనం ఖండించినట్టయితే ఇవాళ ఈ దౌర్భాగ్యం జరిగి ఉండేది కాదు.
అనంతపురం జిల్లాలో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి ఆ నియోజకవర్గం దగ్గర చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఏం మాట్లాడారు? ఏసేంట్రా వాళ్ళని, పోలీసులను పట్టుకొని ఏసేంట్రా వాళ్ళని, ఏసేంట్రా అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిన రోజున చంద్రబాబు నాయుడు గారిని కూడా లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టినట్టయితే ఇవాళ ఈ గీతాంజలి లోకం వదిలిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి దాపురించి ఉండేది కాదు. ఇటువంటి ఈ వ్యవస్థ నుంచి, ఈ కుళ్ళు సమాజం నుంచి ఇక్కడి నుంచి చచ్చిపోవటం ఒకటే మార్గం అని చెప్పి ఆ పిల్ల ఇవాళ కుటుంబాన్ని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, అందరినీ వదిలిపెట్టి ఆ మాటలు భరించలేక వెళ్ళిపోయింది అని అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రదేశంలో ఎందుకు దాపరించాయనంటే వీళ్ళకి రాజకీయమే కావాలి. ఎవడు చచ్చిపోయినా, ఎవడు బతుకున్నా, ఎవడికి అన్యాయం అయిపోతున్నా వీళ్ళకి అక్కర్లేదు. వీళ్ళకి అధికారం కావాలి. అధికార దాహంతో పేటరేగిపోతున్నటువంటి మనుషులకి వీళ్ళకి ఆ కులం ఇది కావాలి. ఆ కులం రక్కసిలోంచి పేద వర్గాలని, అణగారిన వర్గాలని పీకుదింటం తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆ భూముల కోసం మాట్లాడిన మాట ఏంటి? డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది, దళితులు వచ్చి ఇక్కడ కూర్చుంటే అని చెప్పి అన్న మనిషి ఆయన ఏం న్యాయం చేయగలడు? అటువంటి వాళ్ళకి ఏం న్యాయం చేయగలడు? అలాంటి వాళ్ళని చూసుకొని గేదెళ్ళి చేలో మేస్తే దూడొచ్చి గట్టును మేస్తుందా? అలాగే వాళ్ళ కార్యకర్తలు తయారయ్యారు, వాళ్ళ సోషల్ మీడియా తయారైంది. ఏదో రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఎదుట వాళ్ళ మీద దుమ్మెత్తిపోసి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కించపరిచి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఇంకోళ్ళతో సంబంధాలు ఉన్నాయి. నీ పిల్లలతో సంబంధాలు ఇంకోటితో ఉన్నాయో లేవో నువ్వు వెతుక్కోండి రా ఎదలారా. నీ తల్లులకి ఇంకోళ్ళతో సంబంధం ఉంటేనే నువ్వు ఇంకోటితో పుట్టావా అనేది వెతుక్కోండి రా దౌర్భాగ్యులారా. నీ చెల్లెళ్ళ పరిస్థితి ఏంటి? నీ అక్కల పరిస్థితి ఏంటి? మీ అక్కలో చెల్లెళ్ళు, భార్యలు, తల్లులు లాంటి వాళ్ళు కదా మిగతా సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లలు. ఈ ఇంగిత జ్ఞానం మర్చిపోయి కుక్కలకు పుట్టిన మనుషుల్లాగా ఇవాళ ప్రవర్తించారని అంటే ఇంతకన్నా నీచమైనటువంటి ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకా ఆంధ్రాలో ఈ విధవలు దాపరించిన చోట తప్ప ఇంకెక్కడా ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్కడ ప్రపంచం మొత్తం చాలా హాయిగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. దేశం ఇంకో శతాబ్దంలోకి నడవటానికి ముందుకెళ్తున్నటువంటి రోజుల్లో ఇవాళ ఒక అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఆ అమ్మాయి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని కించపరుస్తూ ఆ అమ్మాయికి ఉన్నటువంటి వ్యక్తిగత స్వేచ్ఛని ఏం మాట్లాడింది అమ్మాయి? ఎవరన్నా కించపరిచిందా? నేను దీని ద్వారా లబ్ధి పొందాను, నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు ఈ పథకాలు వచ్చినాయి చెప్పుకొని ముచ్చట పడుతూ పెట్టుకున్నటువంటి వీడియో ఆ అమ్మాయికి స్వేచ్ఛ లేదా? వ్యక్తిగతమైనటువంటి ఆ భావ ప్రకటన ఆ స్వేచ్ఛ లేదా? రాజ్యాంగం మనకు ప్రసాదించింది అది కాదా? బిఆర్ అంబేద్కర్ గారు ఏమి ఆలోచించి దేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించి ఏం ఆశించి అయితే దీన్ని అమలుపరచాలని కోరుకున్నాడో అది ఇవాళకి కూడా జరగనట్టే కదా. ఆయన ఆలోచనలు ఇవాళకి కూడా అమలుపరచినట్టే కదా. ఆయన ఏం చెప్పాడు? సమీకరించు, బోధించు, పోరాడమని కదా బిఆర్ అంబేద్కర్ గారు మనకి చెప్పింది. ఏం సమీకరిస్తున్నావు, ఏం బోధిస్తున్నావు? మీరు గనక ఈ రాజ్యంలో మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రులైనా మీరే అధికారాన్ని వెలగబెట్టాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినా ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. వాడు మాట్లాడటానికి వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటేనే ఆ ఐటీడీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ఇంత దారుణమైనటువంటి దీనికి ఒడిగడితే వీరే కనుక నిజంగా అధికారంలోకి వస్తే అసలు ఎవరినైనా దళితులు అనేవాడిని కానీ, పేదవర్గాలు అనేవాడిని కానీ ఎవరినైనా బతకనిస్తాయా? అసలు మనుషులు రోడ్డు మీదకి రావటానికి, నోరెత్తటానికి అసలు స్వేచ్ఛ అనేది ఉంటుందా? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇది గతంలోనే జరిగినటువంటి తప్పులను ఆ రోజు నాకు ఈ సందర్భంగా కొన్ని కఠినమైన మాట అయినప్పటికీ కూడా ఒక విషయాన్ని కూడా చెప్పాల్సిన సందర్భం ఉంది. గతంలో కోర్టులను విమర్శించారు అని చెప్పి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి మా ముందు నిలబెట్టండి, మీకు చేత కాకపోతే మేము సిబిఐని ఆదేశిస్తామని చెప్పేసి కోర్టులు చెప్పినాయి. అటువంటి కోర్టులే అదే అంతకన్నా నీచమైనటువంటి మాటలు ముఖ్యమంత్రి గారిని సంబోధించి చాలా వ్యక్తిగతంగా నానా దుర్భాషలు ఆడితే మరి కోర్టులు ఆ రకంగా ఎందుకని స్పందించలేకపోయినాయి? దాన్ని ఎందుకని అంత తీవ్రంగా పరిగణించలా? ఒకరికొక న్యాయం, ఇంకొకరికొక న్యాయం, ఇది ఎంతవరకు సబబు? ఇది కూడా నాకు మరి అనాలనిపిస్తోంది. ఇది వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ హరించటం అని అంటే అది రాజ్యాంగంని కించపరచడం కాదా? అది భౌతికంగా ఇంకొకరి మీద దాడి చేయటం కాదా?
మీకు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీకు ఇష్టం వచ్చిన దాన్ని మీరు మాట్లాడండి, కానీ ఎదుటి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడటం భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుందా? ఇవన్నీ కూడా ఈ కోర్టులు కూడా కొన్ని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయేమో. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్లో ఒక రకంగాను స్పందించటం, లేకపోతే ఇంకో రకంగాను స్పందించటం అనేది కూడా మన వ్యవస్థకి మంచిది కాదేమో అనేటువంటి ఆలోచన కూడా నాకు ఈ సందర్భంగా అనాలనిపించింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ పిల్ల జీవితాన్ని తీసుకురాలేం. అమ్మా, నీకు ఒక క్షమాపణ కోరుకోవటం తప్ప నీ జీవితాన్ని మళ్ళీ తీసుకురాలేం. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే నీకు మేము గీతాంజలి ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటనే ఉంటే, ఈ విధవల్ని, ఈ దౌర్భాగ్యుల్ని ఈ సమాజంలో నడవనివ్వకుండా ఏదైనా అవకాశం ఉంటే నువ్వు అక్కడి నుంచి శపించమ్మా. ఈ విధవలు ఇంకా ఈ భూమి మీద నీలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద నడవనిస్తే ఇంకెంతమంది నాశనం అయిపోతారో, ఎంతమంది పాడైపోతారో. నీకేది మాత్రం అవకాశం ఉన్నా ఈ విధవలను రోడ్డు మీద నడవకుండా శపించమ్మా. ఈ విధవల్ని రోడ్డు మీద నడవనివ్వకూడదమ్మా. ఇంతకన్నా నిన్ను తీసుకురాలేనమ్మా. ఏ రకంగా చూసినా నీ జీవితం నాశనం చేసిన విధవల్ని శిక్షించటం కోసం అన్ని రకాల శక్తుల్ని కూడగట్టుకొని ఏ రకంగా అయినా సరే పోరాడి వాడిని లోపల పెట్టించడం కోసం, ఇంకొక అమ్మాయికి అన్యాయం జరగకుండా ఉండటం కోసం ఏం చేయగలమో అది చేయటం తప్ప నీకు వీళ్ళందరూ వేస్ట్, ఈ సమాజం దండగా, ఈ వ్యక్తులను నమ్మకూడదు అని చెప్పేసి నువ్వు నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయినా నీకు తప్పు చేసావేమో అని ఒక మనసులో బాధ కలిగినా కూడా నువ్వు అంతకల్లా ఏమీ చేయలేని ఆడపిల్లవి, ఆత్మాభిమానం గల ఆడపిల్లవి. చేయటం అలా వెళ్ళిపోయావు. మమ్మల్ని ఏమాత్రం అవకాశం ఉన్నా నిన్ను పంపించేసుకొని నిన్ను ఇక్కడ మా మధ్యన తిరగకుండా మేము మీకు ఏ రకంగానో సహాయపడలేకపోయినందుకు కూడా మమ్మల్ని క్షమించి ఇలాంటి ఈ విధవల్ని నీకు అవకాశం ఉంటే శపించి ఈ దౌర్భాగ్యుల్ని మసి చేసేయమ్మా. లేకపోతే ఈ సమాజం ఇదవదమ్మా. నీకు ఆత్మ శాంతించేంతవరకు కూడా మేము గవర్నమెంట్ మీద, పోలీసు దీని మీద వాళ్ళకి అందరికీ శిక్షలు పడేలాగా మేము చూస్తామని ఒక్క మాట చెప్పగలగటం తప్ప నీకేమీ న్యాయం చేయలేకపోతున్నావు. మమ్మల్ని క్షమించు తల్లి నువ్వు.